దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగునుగాక. మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. ఎలా ఉన్నారు మీరు? దేవుని కృపలో అంతా క్షేమమేగా. డిసెంబర్ వచ్చేస్తుంది. అందరూ కూడా క్రిస్మస్ వాతావరణంలో, ఈ పండగ వాతావరణం కోసం భలే సిద్ధపడుతూ ఉండుంటారు. మంచిది. మనం దేవుని వాక్యంలోనికి వెళ్ళి దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం. ఈనాడు చాలామందిని మనం అడిగినప్పుడు, అమ్మా నువ్వు ప్రార్థన చేస్తున్నావా, బైబిల్ చదువుతున్నావా, మారు మనసుకు తగినటువంటి ఆ ఫలాన్ని బ్రహ్మాండంగా ఫలించటానికి ప్రభు పాదాలు పట్టుకొని ఎదుగుతున్నావా, అసలు దేవుని సన్నిధిలో గడుపుతున్నావా ప్రార్థనా జీవితంలో అని అడిగితే ఎక్కువ మంది స్త్రీ పురుషులు, వారిలో సేవకులు ఉన్నారు, సంఘ పెద్దలని పిలువబడేవారు ఉన్నారు, సాధారణ విశ్వాసులుగా చెప్పుకునే సంఘము ఉంది. అందరూ వారు ఏమంటారు తెలుసా? ఎక్కడ పాస్టర్ గారు, మాకు టైం సరిపోవట్లేదండి, మాకు టైం కుదరట్లేదు, మాకు సమయం లేదు. ప్రియులారా, సమయము లేదు అని చెప్పే మాట సైతాను చెప్పే ఒక పెద్ద అబద్ధం అండి. వాడు పలికించే మాట. సమయం ఎందుకు ఉండదండి? సమయం లేకపోవటం ఏంటి? చాలా నవ్వు వస్తుంది, ఆశ్చర్యంగా ఉంటుంది. దాదాపు 7-8 గంటలు నిద్రపోవటానికి టైం ఉంది, భోజనం చేయటానికి టైం ఉంది, రోజుకు 3 సార్లు మనం తిన్నది చాలక మళ్ళీ అది ఇది స్నాక్స్ టిఫిన్లు అంటూ అది చేయటానికి టైం ఉంది, స్నానం చేయటానికి టైం ఉంది, మంచి డ్రెస్అప్ అవటానికి సమయం ఉంది, చదువుకోవటానికి బ్రహ్మాండమైన సమయం ఉంది, ప్రయాణాలు చేయటానికి సమయం ఉంది, ఆ ఇంటికి ఈ ఇంటికి తిరిగి ఆ అమ్మ దగ్గర ఈ అమ్మ దగ్గర కూర్చొని ముసలమ్మ ముచ్చట్లు చెప్పి టైం అంతా పోగొట్టుకోవటానికి బ్రహ్మాండమైన సమయం ఉంది. ఇక సెల్ ఫోన్ దగ్గర గడపటం అయితే చెప్పాల్సిన పనే లేదు. బ్రహ్మాండమైన సమయం. 5 గంటలైంది కూడా అర్థమే కాదు, ఊరకని అయిపోతుందంటే. ప్రియులారా, నిజంగా అసలు ఆ ఫోను కనిపెట్టిన వ్యక్తిని చెప్పుకోవాలండి. అసలు మంచి ఎంతవరకు ఉందో కానండి, చెడు మాత్రం కావలసినంత ఉంది. సమయం పోగొట్టే వస్తువు ఏదైనా ఉంది ఈరోజంటే కేవలం మొబైలే. మంచికే తయారు చేశారు కదండి, చెడు ఎక్కువ జరిగింది. సమయం ఉంది, అది ఇది చూడటానికి, లోకం అంతా చూడటానికి, పాపమంతా చూడటానికి బ్రహ్మాండమైన సమయం. ఇన్నిటికి టయాలు ఉన్నాయి. ప్రయాణాలు చేయటానికి, బంధువుల దగ్గర తిరగటానికి, హాస్పిటల్కి తిరగటానికి, ఏమండి కష్టం వచ్చిన వాళ్ళ దగ్గర తిరగటానికి, చనిపోయిన వాళ్ళ దగ్గర తిరగటానికి, పుట్టిన వాళ్ళ దగ్గర తిరగటానికి, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అటు ఇటు. అబ్బా, టైం మాత్రం బ్రహ్మాండంగా ఉందండి. కానీ ప్రార్థన చేసావమ్మా, బైబిల్ చదివావా తల్లి అంటే మాత్రం ఎక్కడ పాస్టర్ గారు నాకు సమయం లేదంటున్నారు. ఈనాడు చాలామంది సేవకులు కూడా విడ్డూరం విచిత్రం, ప్రభు పనిలో బిజీ అయిపోయి ఆ పనికి మూలమైన దేవుణ్ణే పక్కన పెట్టేశారు. ప్రభు అడుగుతుంటాడు, నా కుమారుడా కాసేపు నా దగ్గర గడపరాదు, కాసేపు కూర్చో, నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను, నువ్వేదైనా చెబితే వినాలనుకుంటున్నాను, అసలు అందుకే నిన్ను కలగజేసుకున్నాను, నా దగ్గర కూర్చో అంటే వాళ్ళు అంటున్నారు, లేదు ప్రభు నాకు అసలు ఖాళీ లేదు, చాలా బిజీగా ఉన్నాను, ఇప్పుడు నీతో కూర్చోవటం కుదరదు, నాకు ఆ మీటింగ్ ఉంది, ఈ మీటింగ్ ఉంది, ఆ ఇంటికి వెళ్ళాలి, ఈ ఇంటికి వెళ్ళాలి, ప్రజలను దర్శించాలి, సలహాలు చెప్పాలి, సహాయం చేయాలి, తిరగాలి. అబ్బా, వారు అంటున్నారు సమయం లేదని. ప్రియులారా, సమయం ఎంత పోగొట్టుకొని ఈ రోజున టైం లేదు అని చెప్పే సాతాను చెప్పే ఒక మెగా అబద్ధం అండి, మెగా అబద్ధం. పెన్ను పేపర్ తీసుకొని రాయండి, రోజు మొత్తాన్ని మీరు ఎలా వాడుతున్నారో రాయండి. ఫోన్ దగ్గర ఎంతసేపు కూర్చుంటున్నారండి? ఒకప్పుడు ఈ మొబైలు, ఈ కార్యక్రమాలు, టీవీలు, కరెంట్లు లేనప్పుడు అండి ఎంత ఎక్కువ ప్రభు పాదాలు పట్టుకున్నారు ఆ భక్తులు. ఇవన్నీ వచ్చి మన సమయం అంతా దోచుకున్నాయి, ఆక్రమించేసాయండి. పచ్చి అబద్ధాల్లోనికి దిగజారిపోయాం. సమయం లేదు అనే మాట తప్పు కదూ. వాటి సమయం పక్కన పడేసి ప్రభుతో సమయం గడపాలి.
స్నేహితులతో గడపటానికైతే గంటలు గంటలు, వ్యర్థమైన మాటలు, పాడు మాటలు, వేస్ట్ మాటలు. ప్రభుతో మాట్లాడటానికి ఒక గంట టైం లేదా? బైబిల్ దగ్గర మోకరించి బైబిల్ చదువుకోవటానికి ఒక గంట టైం లేదా? ఎంత విచిత్రంగా ఉందండి. దైవజనుడైన పౌలు అందుకే ఈ మాట చెప్పాడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం అందరికీ తెలిసినటువంటి మాటే. ఎఫెసీ పత్రిక 5:15, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొను. దినములు చెడ్డవి గనుక మీరు సమయాన్ని పోనీయద్దు. సమయం పోనీయద్దు అన్నాడు. అంటే పోనిస్తే అది పోతుందనేగా. ఇప్పుడు ఎంత పోయినట్టే. ఇప్పటి వరకు నేను టీవీలు, సినిమాలు, సీరియళ్ళు, సెల్ ఫోను ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నానే. ఈ ఎలక్ట్రానిక్ వస్తువులు లాగేసినాయి మన టైం అంతా. ప్రభు పాదాలు పోగొట్టినటువంటి వస్తువులండి అన్నీ. అలా సమయం వ్యర్థంగా మనుషుల దగ్గర, స్నేహితుల దగ్గర, ఆ ఇంటికో ఈ ఇంటికో, ఈ ఎలక్ట్రానిక్ వస్తువుల దగ్గర, వీటి దగ్గర సమయాన్ని పోగొట్టుకోకుండా ఎంతవరకు అవసరమో అంతవరకే వాడుకునేది. అసలు వద్దని కాదు, ఏ మనిషితో మాట్లాడొద్దు, అసలు ఫోనే వాడొద్దని కాదండి చెప్పేది. ఎంతవరకు అది అంతే, చాలా తక్కువ అవసరాన్ని బట్టి. దేవుని పాదాల దగ్గర సమయం గడపాలి. వారినే జ్ఞానులు అంటుంది బైబిల్. సమయం పోగొట్టుకునే వాళ్ళందరూ అజ్ఞానులు అంట. సమయం పోగొట్టుకునే వాళ్ళందరూ అజ్ఞానులు. క్లియర్గా చెప్పాడు దైవజనుడు, మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు. మీరు అజ్ఞానుల వలె ఉండొద్దు. సమయం పోగొట్టుకునేవాడు అజ్ఞాని. జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, జ్ఞానంగా నడుచుకో, సమయాన్ని కాపాడుకో, ప్రభు పాదాలు పట్టుకో, ప్రభు దగ్గర ఉండు, ప్రార్థనా జీవితాన్ని కొనసాగించుకో. కనీసం ప్రతిరోజు 2 గంటలైనా ప్రార్థనలో గడుపు, 1 గంట అయినా బైబిల్ దగ్గర గడుపు. అలా ఒక 3 గంటలైనా ప్రభు కాళ్ళు పట్టుకో. ఎంత టైం ఇచ్చాడు? 24 గంటల సమయం ఇచ్చిన నాయన్ని వదిలిపెట్టి ఆయన సన్నిధి వదిలిపెట్టద్దు. సమయం దేవునితో ఉండటానికి ఇష్టపడు. నువ్వు జ్ఞానివి, నువ్వు దేవుని బిడ్డవి. తప్పకుండా ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు కలిగే ప్రతి ఆశీర్వాదం నీకు వస్తుంది. దైవ దీవెన మీ అందరికీ ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాల కారణభూతుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలయ్యా. విత్తబడిన ఈ సందేశం బిడలకు దీవెనకరంగా మీరు చేయండి. సమయాన్ని పోగొట్టుకునే అజ్ఞానుల వలె కాక సమయాన్ని కాపాడుకొని మీ పాదాల దగ్గర గడిపే జ్ఞానుల వలె చేయండి. సమయము లేదు అని చెప్పేది సైతాను చెప్పే ఒక పెద్ద బోటకపు అబద్ధం అయినది. మాకు బోలెడంత సమయం మీరు ఇచ్చారు. మీ దగ్గరే గడిపే కృప అనుగ్రహించండి. తద్వారా కలిగే ఆధ్యాత్మికమైన శక్తి, భౌతికపరమైన ఆశీర్వాదాలన్నీ అనుగ్రహిస్తారు మీరు. యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. కలుసుకుందాం.